ఫార్ములా ఈ రేస్ కేసు వెంటాడుతుంది. ఇప్పటికే ఒకసారి ఏసీబీ విచారణ పూర్తి చేయగా రేపు ఈడీ ముందుకు వెళ్లనున్నారు కేటీఆర్. రేపు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. అయితే ఈరోజు ఆయనకు సుప్రీంకోర్టులో చుక్కెదురు కావడం, రేపు ఈడీ విచారణ ఉండడం ఏం జరగబోతుందనే ఆసక్తిని మరింత పెంచింది. గతంలో తనపై ఉన్న కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అలా కొట్టివేసిన తర్వాత ఆయన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు లంచ్ మోషన్ పిటిషన్ కోసం. అయితే అప్పుడు సుప్రీంకోర్టు తీసుకోలేదు. ఆ పిటిషన్ను ఈరోజు విచారణకు తీసుకుంది. ఈరోజు కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని అనుకున్నారో ఏమో కానీ ఆయన తరఫు అడ్వకేట్లు దాన్ని విత్డ్రా చేసుకున్నారు. దాంతో రేపు ఈడీ విచారణకైనా అనివార్యంగా హాజరు కాక తప్పని పరిస్థితి. అటు ఏసీబీ కూడా మరింత దూకుడు పెంచే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏసీబీ విచారణకు ఒంటరిగా వెళ్లకుండా అడ్వకేట్ను వెంట తీసుకెళ్లిన కేటీఆర్ రేపు ఈడీ విచారణకు ఒంటరిగా వెళ్తారా, అడ్వకేట్తో వెళ్తారా? ఎందుకంటే అడ్వకేట్తో వస్తానంటూ ఇప్పటివరకు కేటీఆర్ ఈడీని కోరలేనట్లు తెలుస్తుంది. ఆయన ఏ రకంగా వెళ్ళబోతున్నారు, ఈ కేసు ఏం జరగబోతుంది, ఫీడ్బ్యాక్ని బట్టి అది ఎలాగూ కొట్టివేస్తారనే భావంతోనే వెనుకకు పోయినట్టు మనకు కనిపిస్తుంది. ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ కీలక నేత కిషన్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే మనకు లైవ్లో అందుబాటులోకి వస్తారు. ముందు కిషన్ గారితో మాట్లాడదాం. కిషన్ గారు, మోహిత్ రావు గారు చెప్పారు మేమే తీసుకున్నాం వెనుకకి, క్వాష్ పిటిషన్ కొట్టివేయలేదు సుప్రీంకోర్టు అని చెప్పారు. పిటిషన్ వేసిందే మీరే వెనుకకు తీసుకున్నారంటే ఆటోమేటిక్గా కొట్టివేయడానికి అవకాశాలు అలా కనిపించే తీసుకొని ఉంటారు. ఒకటి. రెండోది, రేపు ఈడీ విచారణ ఉంది. ఈడీ విచారణ కేటీఆర్ హాజరవుతారని ప్రకటించారు. 11 గంటలకు వెళ్తున్నారు. గతంలో అడ్వకేట్ను వెంట తీసుకెళ్లారు ఒక హైడ్రామా ఏసీబీ ఆఫీస్ దగ్గర, వాళ్ళు అలౌ చేయలేదు. ఇప్పుడు ఈడీ దగ్గర కూడా వాళ్ళు అడ్వకేట్ను తీసుకొని వెళ్తారా లేదా అనేది ఒక క్లారిటీ అయితే లేదు. ఏం చేయబోతున్నారు కేటీఆర్ రేపు? ఒకటి, కళ్యాణ్ గారు మీరు గమనిస్తే ఏసీబీ వాళ్ళు ఆ రోజు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రోజు న్యాయవాదులను మేము పంపించాము అని ఆ రోజు చెప్పారు. అక్కడ ఆపేయడం జరిగింది. హైడ్రామా వాళ్ళు చేసారు. అసలు నిజంగా కూడా న్యాయవాదిని లోపల అలౌ చేసి ఉంటే పెద్ద అంత సీన్ కూడా ఏమి ఉండకపోయేది. కోర్టు ఏం చెప్పింది? అలౌ చేసింది. తర్వాత మేము కూడా కోఆపరేట్ చేసినాం. మేము చాలా స్పష్టంగా ఏసీబీకి వెళ్ళినాము. మేమేమి రాహుల్ గాంధీ గారి లాగా ఈడీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 10,000 మందిని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను అందరినీ పిలిపించుకొని మేము వెళ్ళలేదు. సాదాసీదాగా మేము పోయినాము. తర్వాత రిటర్న్ వచ్చేసినాం, కోఆపరేట్ చేసినాం. చిన్నబాయిది విచారణ అయిపోయింది, రేపు బడాబాయి విచారణ ఉన్నది ఈడీది. నిన్న ఏసీబీ మొన్నది అయిపోయింది, ఇప్పుడు రేపు ఈడీది కూడా ఉంది. సేమ్ అదే విచారణను ఎదుర్కొంటాం. కోర్టు విషయానికి వస్తే చూడండి, ప్రతి ఇండివిజువల్కి ఈ దేశంలో సిటిజన్కి లీగల్ రెమెడీస్ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారికి ఒక చట్టం, కేటీఆర్ గారికి ఇంకొక చట్టం అనేది లేదు. ఇలా మమ్మల్ని అడిగేవారు. ఎందుకంటే మేమేమంటున్నామంటే క్వాష్ వాజ్ అన్ అటెంప్ట్. ఎందుకు? మా అటెంప్ట్ ఏంటి? మేము యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలని కాదు, మేమేం తప్పించుకోవాలని కాదు. మా మీద వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని బురద జల్లింది, భయపడి విదేశాలకు పారిపోతాడు అని అన్నారా లేదా? అయిందా? ఇక్కడనే ఉన్నాం, ప్రజల అంశాలు మాట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటలేము. తప్పుడు కేసు అని మేము అంటున్నాం. మా వాదన ఇది తప్పుడు కేసు అని క్వాష్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే తప్పుడు కేసు కాదని అనలేదు, మీ పిటిషన్ కొట్టేసింది. నాకు లీగల్ టర్మినాలజీ తెలుసు. తప్పుడు కేసు కాదని అనలేదు. మీనింగ్ ఇన్ఫాక్ట్ ఇవాళటి వరకు కూడా ఏసీబీ నుంచి అయినా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా కూడా కనీసం అందులో ఏం అవినీతి అని కూడా చెప్పలేకపోతున్నారు. దే ఆర్ జస్ట్ బయింగ్ టైం. ఏమని అంటున్నారు? మాకు విచారణకు అవకాశం కావాలి, మాకు విచారణ, ఎవరైనా ఆర్గ్యుమెంట్ చూస్తే మాకు విచారణకు అవకాశం కావాలి, విచారణకు అవకాశం కావాలి, గంతే. ఇందులో అవినీతి ఏమున్నది అనేది లేదు. ప్రొసీజరల్ ల్యాబ్సా? ఒకసారి ఏమని అంటారు, ఫస్ట్ ఏమో డబ్బులు ఎక్కడున్నాయి, డబ్బులు లేవు, డబ్బులు ఎటో వెళ్ళిపోయినాయి అని కథ చెప్పారు. ఆ తర్వాత డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఇంట్లో క్విడ్ ప్రోకో అని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఆఖరికి ఎలక్షన్ పోల్ కోడ్ వయలేషన్ అని చెప్పారు. అంటే వీళ్ళకే ఒక స్పష్టత లేదు. ఒక్కటి కళ్యాణ్ గారు మేము అనేది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు లీగల్ రెమెడీ తీసుకున్నప్పుడు, ఇవ్వండి రాహుల్ గాంధీ గారి కేసులు చూడండి. రాహుల్ గాంధీ విత్డ్రా సుప్రీం కోర్ట్ ప్లీ, ఆర్ఎస్ఎస్ దాని మీద వారి రిమార్క్. నేషనల్ హెరాల్డ్ కేసు, సోనియా గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ మీద కూడా దే ఆర్ అవుట్ ఆన్ బెయిల్. వాళ్ళు క్వాష్ పిటిషన్ వేసి కూడా విత్డ్రా చేసుకున్నారు. సో లీగల్ రెమెడీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు తీసుకున్నప్పుడు ఇలా కేటీఆర్ గారు తీసుకుంటే తప్పేంటిది? మేము అదే అంటున్నాం. సో దానికి ఒక పెద్ద చర్చ. దానికి రీజన్ ఏంటంటే, జైలుకు పంపుతారా, వెళ్తాను, లేదంటే విచారణ, ఎలాంటి విచారణకైనా సిద్ధం, చూసుకుందాం, ఏసీబీ ఏంది, ఈడీ ఏంది, వాటి సంగతి ఏందో చూస్తా అనే రకంగా కామెంట్ చేసిన కేటీఆర్ గారు న్యాయస్థానాలకు పోవచ్చు, మీరు విచారణను అడ్డుకోవడానికి పోయారా, లేకుంటే మీరు నాట్ టు అరెస్ట్ కోసం పోయారా, అదంతా ఓపెనే.
న్యాయస్థానాలను ఆశ్రయించి విచారణను ముందుకు సాగకుండా చేసే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు కొంతమంది. దానికి ఏమంటారు? ఒకటి, విచారణకు అడ్డంకులు ఏం సృష్టిస్తున్నాం? విచారణ జరిగేది జరుగుతూనే ఉన్నది. నంబర్ 1, కోర్టులో జరిగేది ఏంటిది కళ్యాణ్ గారు? అది కూడా విచారణే కదా. ప్రభుత్వం తరఫు నుంచి ఇదే ఏసీబీ, ఇదే ఈడీ, ఇంకెవరన్నా కూడా ఎవరిని పెట్టాలనుకున్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ మొన్న అంటే అన్నిటికీ చేస్తున్నారు కదా. కుటుంబ సభ్యులు ఇంకేమన్నా కూడా ఒకవేళ వ్యాపారాలు ఉంటే కూడా అవి కూడా పడుతున్నాయి. రేపు రాని దింపుతారు. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావాలన్నా వాళ్ళని కూడా దింపుతలేరు, ఎవరిని వదులుతలేరు. ఈడీ రేపు వస్తుంది, ఏసీబీ వచ్చేసింది, మొన్న చూసినాం ఎస్ఓటీ వాళ్ళు వచ్చారు, ఐటీ వాళ్ళని అంటారు, రేపు తర్వాత బిఎస్ఎఫ్ పారామిలిటరీ, ఇక దింపండి, అందరిని దింపండి, మేము రెడీగా ఉన్నాం. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, చూడండి లీగల్ ప్రావిజన్స్ ఏమని చెప్తాయి. ఇవాళ రేపు ఒకవేళ మమ్మల్ని జైలు వేసినంత మాత్రాన ఒకవేళ వేసిరే బెయిల్కి పోతారు కదా, బెయిల్కి పోతారు. పోకుండా లేదు నన్ను ఉరిదీయండి, నేను సంవత్సరాలు అటే కూర్చుంటా అంటే అది కాదు కదా. సో జరగకుండా ఉనికి పడుతున్నారా అని విచారణ మేము అనేది ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు కాంట్రడిక్షన్ చెప్తాను నేను. 2 విషయాలు. కేసు వేస్తున్నది వాళ్ళు ఎవరు? ప్రభుత్వమే కదా. జైలుకు పంపుతున్నది ఎవరు? ప్రభుత్వమే కదా. మళ్ళా తర్వాత ఏమంటారు, మీకు జైలుకు పోవాలని ఉంది, మీరు ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటున్నారు, అందుకే జైలు అనేసి. చేసేది నువ్వే, కేసు వేసేది నువ్వే, రోజు దాడులు చేస్తున్నది నువ్వే, మళ్ళీ ఇట్లా మాట్లాడేది నువ్వే. ఎందుకు వేస్తావు మరి? మేము కోర్టుకు పోవద్దంటే అసలు కేసు వేయకు, బంద్ అయిపోతుంది, పంచాయతీ ఉండదు, రోజు చర్చనే ఉండదు. రోజు సత్యం గారు లాంటి వాళ్ళు పాపం ప్రెస్ మీట్ పెట్టి ఎవరో కేసు ఎవరో మాట్లాడిర్రు అని మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి వారు కూడా టెంపర్ అవుట్ అయిపోయి లాంగ్వేజ్ అట్లా చేంజ్ కాదు, ఆ పరిస్థితి ఉండదు. వారు పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడతారు, అందరం పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడతారు. కృష్ణ గారు, మీకు ఎందుకు ఇది కక్ష సాధింపులా ఎందుకు కనిపిస్తుంది? ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని మీకు ఎందుకు వస్తుంది? ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్నే ఎత్తేస్తున్నారు మీరు గతంలో, అంటే ప్రశ్నించే వారు లేకుండా చేయాలని. కాంగ్రెస్ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఏదైనా కేసు అయిందా? బట్టి విక్రమార్క గారి మీద ఏదైనా కేసు అయిందా? షబీర్ అలీ గారి మీద అయిందా? రేవంత్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ నాయకుడు కాదు కదా. రేవంత్ రెడ్డి గారు టీడీపీ నాయకుడు కదా. నంబర్ 1 ఒక డ్రోన్ కేసులో 41 నోటీస్ ఇవ్వాల్సిన కేసును పోలీస్ స్టేషన్ లో 41 ఇవ్వాల్సినటువంటి కేసులో నెల రోజులు జైల్లో పెట్టి ఇలా రాక్షస ఆనందం పొందినారా టీఆర్ఎస్ పార్టీ. రైట్ కృష్ణ గారు, ఇక అంతకంటే సిగ్గేముంటుంది? అంటే మీరు చేసిందే వాళ్ళు చేస్తున్నారు. చిన్న చిన్న ఫంక్షన్స్ లలో అక్కడిక్కడ డ్రోన్లు దానికి సంబంధించి కేసులు అవుతాయి. కానీ నోటీస్ ఇవ్వాల్సిన కేసులో కూడా మీరు జడ్జిలను ఆబ్సెంట్ చేయించి బెయిల్ రాకుండా చేసి అనేక ఇబ్బందులు పెట్టింది కదా. రైట్ కృష్ణ గారు, అంటే మేము ఎందుకు కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడిస్తున్నాం తెలుసా? ప్రజలు చూస్తున్నారు, ప్రజల నిర్ణేతలు. పర్సనల్గా నేను మీ బెడ్రూమ్లో డ్రోన్ నడిపిస్తానండి, మీ ఇంట్లో నడిపిస్తాను, మీరు అలౌ చేస్తారా చెప్పండి. ప్రేక్షకులు ఆలోచించుకోవాలి, అది కేసు కాదు అని అంటే ఎట్లా చెప్పండి. అందులో కక్ష ఏం లేదు. నువ్వు చేసిన చేష్టలు ఏంటి? నేను చదువుకున్నవాడిని కాబట్టి, నేను ఒక డాక్టరేట్ని కాబట్టి, వారు ఒక డాక్టరేట్ కాబట్టి నేను ఆ పదాలు వాడలేను. సైకో, సాడిస్ట్ అని నేను వాడలేను. ఎందుకంటే ఇవాళ ఒక సాడిస్ట్ ప్లెజర్. నేను 10 రోజులు జైలుకు పోయినాను, చెయ్యని తప్పుకు 10 రోజులు జైలు పోయినా. ఇవాళ చూస్తున్నాం వారు అదే క్యాంపస్ నుంచి చదువుకున్న వాళ్ళు ఎట్లా కేసులు వేస్తున్నారో అనవసరంగా పండుగ టైంలో. నేను అనేది ఏంటంటే, మీడియా ఇస్ ది ఓన్లీ ప్రొటెక్షన్ ఇన్ ద సిస్టమ్. ఇవాళ ఈ మీడియా ఛానల్ నుంచి బయటికి వెళ్తామా అంటే పోలీసు వాళ్ళు అక్కడ ఎత్తుకపోతారా అనే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికంటే దారుణం ఏం చెప్పండి. స్టూడియోస్లోకి వెళ్ళి రేపు ఇదే వస్తుందిగా, మనం స్టూడియోలో కూర్చుంటే లోపలికి వెళ్ళి తీసుకొని పోయే, నాకు అట్లాంటి ఉదాహరణ చెప్పండి. ఒక న్యూస్ ఛానల్ బయట మీరు పిక్ చేసుకొని పోవడం నాకు పాత ఉదాహరణ చెప్పండి. లేదు కాంగ్రెస్ పార్టీ ఒక్క నాయకుని మీద మీరు ధర్నా చేసినాం, అది రెగ్యులర్ దేశవ్యాప్తంగా సాటర్డే సండే కాగానే. ఒక నిమిషం నన్ను మొత్తం కంప్లీట్ చేయనియండి, వారు చాలా మాట్లాడారు. ఒక సినీ నటుడిని వదలం, ఎవరిని వదలం, వీకెండ్ మెయిన్ కాదు అనేది. గౌరవ జడ్జి గారు హైకోర్టులో ఏమని చెప్పారు, ఏమని కామెంట్ చేశారు రంగనాథ్ గారిని? ఏనా మీకు సాటర్డే సండేనే దొరుకుతున్నాయా ఇల్లు కూల్ చేయడానికి? ఇదే రోజు మీరు బుల్డోజర్ని నడిపిస్తున్నారా అని వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? గౌరవ కోర్టు మాట్లాడుతున్నది. నంబర్ 1, మీరెత్తిన ఈ కేసులోనే మీరు 2 కాంట్రడిక్షన్స్ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినప్పుడు నేను పూర్తిగా విన్నాను. ఏమని అన్నారు మీరు? ఫస్ట్ కోర్టుని మేనేజ్ చేయలేము అని మీరే చెప్తారు, కోర్టును అడ్డం పెట్టుకొని అని మీరే చెప్తారు. ఈ 2 లైన్స్ కలుస్తాయా? కోర్టును మేనేజ్ చేయలేమని మీరు చెప్తున్నారు, అదే కోర్టు నుంచి మేము పోయినాం ఇవాళటి వరకు. ఎందుకు? రాహుల్ గాంధీ గారు నో అరెస్ట్ ఇన్ నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో నో అరెస్ట్ ఇచ్చింది ఏది? ఒకటే ఇచ్చింది కదా. ఇలా మేము అదే కోర్టును అప్రోచ్ అవుతున్నాం. ఇవాళ మమ్మల్ని లాయర్ తీసుకొని పోవచ్చు, మీరు వద్దు లాయర్ని తేవద్దు, వకీల్ని తేవద్దు అని అంటే లాయర్ని తీసుకోపోవచ్చు అని చెప్పింది ఎవరు? అదే కోర్టు. ఆ కోర్టుని మీరు తప్పు పడుతున్నారా? కోర్టుకు పోవడంలో తప్పేంటిది? అడ్డంగా దొరికిండ్రు అని ఇక పెద్ద పదం మాట్లాడు.
మేము ఇక్కడ నల్ల సంచితోని 50 లక్షల రూపాయలతోని మేము దొరికిన వాళ్ళం కాదు, దేశమే చూసింది. మీరు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు అర్థం కాదు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే టెంప్ట్ అయ్యి డిఫెండ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నాయకుడు కాదు, అప్పుడు వేరే పార్టీ నాయకుడు, ఆయన చేసింది అప్పుడు దేశం మొత్తమే చూసింది. కానీ ఇందులో నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నా, వాట్ ఈస్ ద కరప్షన్ ఇన్ దిస్? ఎక్కడున్నాయి అసలు ఇందులో క్రిమినల్ మోటివ్ ఏంటి నాకు చెప్పండి దయచేసి. సత్యం గారు అన్న దాంట్లో కాదు సత్యం కూడా మంచిగా లేదు. సత్యం గారు అన్న దాంట్లో పాయింట్ ఉంది. తెలంగాణ రాష్ట్రం లేకుంటే తెలంగాణ ప్రభుత్వం మీదే అన్నట్టు ఎలాంటి అనుమతులు లేకుండా ఫైనాన్షియల్ అప్రూవల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ది, క్యాబినెట్ అప్రూవల్, ఫెమా నిబంధనలు, ఆర్బీఐ, సరే ఇవన్నీ మా కేటీఆర్ చూస్తారా, కింద ఉన్నోడు ఎవడో చూస్తాడని మీరు తప్పించుకోవచ్చు. కానీ దానికి బాధ్యుడు కేటీఆర్ కదా, ఆయన శాఖ కదా. కళ్యాణ్ గారు ప్రైమరీ క్వశ్చన్ మనం అడిగిన క్వశ్చన్ ఇలా అవినీతి ఏంటిది అని అన్నారు. రైట్, అవినీతి చెప్పలేదు, వారు ప్రొసీజరల్ ల్యాబ్స్ చెప్పారు. ఆ ప్రొసీజరల్ ల్యాబ్స్ గురించే నేను మాట్లాడతాను. ఎలక్షన్ కమిషన్ ఒకవేళ ఇందులో మరి ఎలక్షన్ కమిషన్ పోల్ కోడ్ వయలేషన్ సెక్షన్స్ ఎందుకు లేవు? నంబర్ 1, ఎందుకంటే నా మీద 4 కేసులు ఉండే. ఈసీ వేస్తుంది మన మీద, ఎంఆర్ఓ రిప్రజెంట్ చేస్తారు, కేసు వేస్తారు. అండ్ నాట్ అ సింగిల్ కేస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ యూ విల్ గో ఫర్ అరెస్ట్ ఉండేది ఎలక్షన్. ఆయన ముందే ఇంకా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, యూ విల్ గో బై ది ఎలక్టెడ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951. ఆ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 సెక్షన్ అందులో ఉందా ఎఫ్ఐఆర్? నంబర్ 1 గాన్. నంబర్ 2 ఇంకొకటి ఏమన్నారు మీరు? ఆర్బీఐ మొన్న ఒక ఆర్టీఐ యాక్టివిస్టే వేసిండు, ఆర్బీఐకి రాసిండు ఇదే కేసు గురించి, ఓపెన్ గా బహిరంగంగా పెట్టిండు. మాకు అసలు సమాచారమే లేదు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. నంబర్ 2, క్లరికల్ వర్క్ ఎవరు చేస్తారండి? మంత్రి చేస్తాడా లేకపోతే ఈవెన్ నేను ఇందులో అరవింద్ కుమార్ గారు చేస్తారని కూడా చెప్పాను. నేను కిందికి హైరార్కీ అనేది ఉంటది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్. కానీ అల్టిమేట్ గా మీరు ఇందులో ఆర్బీఐ గైడ్ లైన్స్ అంటారు, ఎలక్షన్ కమిషన్ అంటారు, అవినీతి జరిగింది. అవినీతి సత్యం గారు వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే అది ఏం జరిగినా కింద ఎక్కడైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటుంది కానీ అందులో అవినీతే లేదు, ఈడీ కూడా సంబంధం లేదు కేటీఆర్ అనేది చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ కేసులో కేటీఆర్ తప్పు చేశారని మీరు బలంగా నమ్ముతున్నారు కాబట్టి అవినీతి ఏం జరగబోతుంది ఈ కేసులో? అవినీతి ఉంది, అవినీతి లేదు అని మనం చెప్పడానికి మనం ఇక్కడ ఏసీబీ కాదు, ఏజెన్సీ కాదు. మీరు అడ్డంగా దొరికిండ్రు ఏసీబీ ఏసీబీ అనే ఏజెన్సీ ఎంక్వైరీ చేస్తుంది. కేటీఆర్ గారికి ఇప్పటికే గతంలో నోటీసులు ఇచ్చిండ్రు, రేపు మళ్ళీ ఈడీ దగ్గరకు పోతుండ్రు, ఏసీబీ మళ్ళీ నోటీసులు ఇస్తారు. అప్పుడు వాళ్ళు అవినీతి చేసిండ్రా లేదని చెప్తారు. అది ఖచ్చితంగా అది ఉంది కాబట్టే అటు ఈడీ అని నోటీసులు ఇస్తుంది, ఏసీబీ అని నోటీసులు ఇస్తుంది. అలా అవినీతి జరిగింది కాబట్టే మీరు కోర్టులకు పోయినరు, హైకోర్టుకు పోయినరు, సుప్రీం కోర్టుకు పోయినరు. అవినీతి చేస్తున్నారు అది ఏమున్నా సత్యం గారు అది ఏమున్నా కిషాన్ గారు, ఏసీబీ ఈడీ విచారణ తర్వాత న్యాయస్థానాలు ఇచ్చే జడ్జిమెంట్ల ఆధారంగానే అందులో ఏం జరిగింది ఏంది అనేది తెలబోతుంది. అప్పటిదాకా మనం వేచి చూద్దాం. అప్పటిదాకా పండుగలను ఖరాబ్ చేయకండి. పండుగ రోజు ఇట్లాంటి పంచాయతీ దయచేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి శోభించదు. మీకు పాలన వచ్చే సమయం వచ్చింది, సుప్రీం కోర్టు ఇచ్చిన దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధం డిస్కస్ చేస్తుంది. క్వాష్ పిటిషన్ మీరు విత్డ్రా చేసుకున్నారు, దాని మీద is the clear example for that. ఇంకొక